అదితి కొంతమంది రౌడీలకి అహల్య ఫోటో వాట్సాప్ చేసి ఈ అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టనని చెప్పడంతో ఆ రౌడీలందరూ కూడా రోడ్డు మీద వచ్చేపోయే వాళ్ళందరినీ కూడా ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని సెల్ ఫోన్లో ఉన్న అహల్య ఫోటోని అక్కడ వాళ్ళందరికీ అడుగుతూ ఉంటారు. ఎవరు కూడా మేము చూడలేదని చెప్తూ ఉండేసరికి అటువైపుగానే అప్పుడే అహల్య నర్సు వేషంలో ఆ రోడ్డు పైన వెళ్తూ ఉంటుంది. ఆ రౌడీలు అలా వస్తున్న అహల్యను కూడా ఆపి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా మీరని ఆ నర్సుని అడుగుతూ ఉండేసరికి అప్పుడు అహల్య మాత్రం ఫోటో వైపు ఒకసారి ఆ రౌడీల వైపు ఒకసారి మార్చి అలాగే చూసి తర్వాత ఈ అమ్మాయి గురించి మీకెందుకు, అసలు ఈ అమ్మాయి గురించి మీరు ఎందుకు అడుగుతున్నారని అహల్య ఆ రౌడీలను అడిగేసరికి ఆ రౌడీలకు ఒక్కసారిగా అహల్య మీద అనుమానం వస్తుంది. ఈ అమ్మాయి గురించి ఎవరని, ఎందుకు ఎతుకుతున్నామని నీకు మేము వివరాలు ఎందుకు చెప్పాలి, ఈ అమ్మాయి ఎక్కడుందో చెప్పమని అంటే ఈ అమ్మాయి గురించి మాకెందుకని నువ్వు అంటున్నావు కాబట్టి ఈ అమ్మాయి గురించి నీకు తెలిసే ఉంటుంది, ఈ అమ్మాయి ఎక్కడుందో చెప్తావా లేదా అని రౌడీలు కోపంగా అహల్యని అడుగుతూ ఉండేసరికి అహల్య ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. తర్వాత ఆ రౌడీ పక్కనున్న వేరే రౌడీకి సైగ చేయడంతో అహల్య వెనకాల ఇద్దరు రౌడీలు వచ్చి ఉంటారు. అహల్య ముందుకు వెళ్ళడానికి కానీ వెనక్కి వెళ్ళడానికి లేకుండా అహల్యని బంధించేస్తారు. ఇప్పుడు చెప్పు అమ్మాయి ఎక్కడుందో నిజంగా చెప్తావా లేదా అని అంటూ ఉండేసరికి అహల్య ఆ ముగ్గురు రౌడీలను కూడా ఒక్కసారిగా తోసేసి అక్కడి నుంచి పారిపోతుంది. ఆ రౌడీలు వాళ్ళు కూడా వదలకుండా అహల్య వెనకాలే పరిగెడుతూ ఉండేసరికి కొంత దూరం వెళ్ళినాక అహల్య ఆ రౌడీ వాళ్ళకి మళ్ళీ పట్టుబడిపోతుంది. ఈలోపు ఆ రౌడీల వాళ్ళు అహల్యని వేరొక ఇద్దరు రౌడీలు అహల్యని పట్టుకొని ఉంటే ఇంకొక రౌడీ మాత్రం అహల్య మాస్క్ తీసే ప్రయత్నం చేస్తూ ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్తావా లేదా అని వెంటనే చెయ్యి లేపి అహల్యని కొట్టబోతూ ఉండేసరికి ఆ చెయ్యి అహల్య మీద పడకుండా ఒక్కసారిగా గౌతమ్ వచ్చి ఆ రౌడీ చెయ్యిని పట్టుకొని కొడుతూ ఉంటాడు. అహల్య ఎత్తిన రౌడీ చెయ్యి తన మీద పడలేదు ఏంటా అని కళ్ళు తెరిచి చూసే లోపల ఆ రౌడీని గౌతమ్ కొడుతూ ఉంటాడు. తర్వాత మిగిలిన అందరు రౌడీలు కూడా కొట్టి గౌతమ్ అక్కడి నుంచి వాళ్ళని తరిమేస్తాడు. తర్వాత అహల్య గారి వైపు కోపంగా చూస్తూ అసలు ఎవరండి మీరు, వాళ్ళు మీ వెంట ఎందుకు పడుతున్నారు, వాళ్ళకు మీకు ఏమిటి సంబంధం, మీతో ఎందుకు గొడవ పడుతున్నారని గౌతమ్ నర్సు రూపంలో ఉన్న అహల్యని అడుగుతూ ఉండేసరికి అహల్య ఏమి మాట్లాడకుండా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి నర్సు రూపంలో ఉన్న అహల్యని గౌతమ్ గుర్తుపట్టనున్నాడా? గౌతమ్ అడిగిన ప్రశ్నలకి నర్సు రూపంలో ఉన్న అహల్య ఏమని సమాధానం చెప్తుందో అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.